హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ అంటూ గోడ చేశారు. బయట నుంచి తెప్పిద్దామంటే అన్హెల్తీ అనిపించి ఇంట్లోనే కారం గవ్వలు చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంతోకి 1 కప్ మైదా యాడ్ చేయండి. యాడ్ చేసిన మైదాలోకి సన్నగా తరుక్కున్న కరివేపాకు యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేయండి. తరువాత వామును చేతిలోకి తీసుకొని బాగా క్రష్ చేసి అందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేయండి. తరువాత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ వేడి చేసుకున్న ఆయిల్ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని చిటికెడు పసుపుని యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఇది బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. మనము పిండిని చేతిలో ముద్ద చేస్తే గట్టిగా రావాలి. ఇప్పుడు నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని గట్టిగానే కలుపుకోవాలి. మెత్తగా సాఫ్ట్గా కలిపేస్తే గవ్వలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. అందుకని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసేసిన తర్వాత దీనిని గవ్వల్లా ఒత్తుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో గవ్వల పీట లేకపోతే ఇలా డీప్ ఫ్రై చేయడానికి యూజ్ చేసే గరిటెను యూజ్ చేయండి. ఇప్పుడు ఆ గరిటెని అడ్డంగా పెట్టి ఇలా మెల్లిగా ప్రెస్ చేసుకుని రోల్ చేసుకుంటే మనకు గవ్వ షేప్ వచ్చేస్తుంది. ఇలాగే మిగిలిన బాల్స్ అన్నిటినీ కూడా మెల్లిగా ప్రెస్ చేసి రోల్ చేసుకొని గవ్వల కింద చేసేయండి. ఇప్పుడు చిట్టి గవ్వల్లా చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద మరుగుతున్న నూనెలోకి ఎన్ని గవ్వలు వీలైతే అన్ని గవ్వలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేయాలి. గవ్వల థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. గవ్వల కలర్ అనేది చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత ఇలా ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా గవ్వలన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఫైనల్ టచ్ ఇద్దాం. అది ఏంట్రా అంటే ఉప్పు కారం తీసుకొని గవ్వలకి వేసి బాగా మిక్స్ చేసుకోండి. గవ్వలకి ఉప్పు కారం బాగా పట్టాలి. చూసారుగా క్రిస్పీ అయిన కారం గవ్వలు రెడీ. ఇది మీ పిల్లలకు ఈవినింగ్ స్నాక్గా హెల్దీగా ఇంట్లోనే చేసి పెట్టచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. Thanks for watching my video. See you in the next video. Bye bye.